మీదేనా నీళ్ళు? మా ఫ్రెండ్దండి. మొత్తం కూల్దింగారు. ఏముందిగా అప్పులు తెచ్చి సప్పులు తెచ్చి కట్టుకుంటే మొత్తం కూల్దింగారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా పంచుకోవాలిగా, ఈ గుట్ట మొత్తం పంచుకోవాలి. వాళ్ళు ఈ గుట్ట మొత్తం పంచుకునేయండి, చేసేది ఏముందిగా. మా బతుకులు మొత్తం రోడ్డు మీదే, మా బతుకులు రోడ్డు మీదే అండి. వాళ్ళు పంచుకుంటారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఓట్లు వేయటం, ఎలక్షన్లో ఓట్లు వేయటం, సావటం, చేయటం అన్నీ మేము చేయాలా. మా బతుకులే రోడ్ల మీద ఉంటాయి. చూడండి, ఫ్లాట్లు వేలు పెట్టి కొనుక్కున్నాం. కొనుక్కున్న ఫ్లాట్లు అలా కొనుక్కునేవి ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. 6 నెలల కాడి నుంచి కరెంట్ లేకుండా చేశారు. అయినా ఉన్నవిల్లా ఏం పారిపోవాలా మేము. అయినా చెప్ప పెట్టకుండా వచ్చి మనుషులు ఇంట్లో ఉండంగానే పుక్కులను పెట్టి కూలగొడుతున్నారు. ఇంట్లో సామాను కూడా తీసుకుని ఇవ్వాల ఏడు కాడికి మొత్తం చేసి పెడతారు. మొత్తం మరి చేపించుకున్నామండి. ఇప్పుడు మీరు అన్నం పెడతాండగా మేము ఆశ పెడిది, లేకపోతే ఎందుకు పడతామండి? మాకేం అవసరం చెప్పండి. మరి ఇప్పుడు కరెంటు ఏదైతే పవర్ కానీ లేదంటే వాటర్ లేదు, 6 నెలలు అయిందండి అది కట్ చేసి. వాళ్ళే కట్ చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? ఇక్కడ వచ్చి 3 సంవత్సరాలు చిల్లర అయిపోయిందండి. 3-4 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. 4 దాటింది కూడా. పర్మిషన్ ఇచ్చిందా మరి? ఇల్లు వాళ్ళు ఇస్తేగానే మేము ఉండదు, వాళ్ళు ఇస్తేనే మేము ఉండదు, లేకపోతే మేము ఎందుకు ఉంటామండి ఇక్కడ. పర్మిషన్ ఇచ్చినాక ఎందుకు కొట్టారు? మరి అదే తెలియట్లా. ఎవరు కట్టబెట్టడానికి కుమ్మం ఈ మొత్తం సాఫ్ చేసి అమ్ముకో తెంగాలి. ఇదంతా ఈ మొత్తం అమ్ముకోవాలి. ఎందుకంటే మేము ఓట్లు వేసాం కదండి, మేము ఓట్లు వేసాంగా. ఇప్పుడు మా కూడు వాళ్ళు తినాలా, మేము ఓట్లు వేసాం కదండి, మా కూడు వాళ్ళు తినాలా. అట్లనే మా కొంపలు మొత్తం కూలదింగారు. ఇప్పుడు ఏదైతే కూలగొట్టిరో ఈ రక్తం కూడా అలా కావాలంటారా? వాళ్ళకే మరి లేకపోతే ఎందుకు కూలగొడతారండి? ఎందుకు ఇప్పుడు ఏమైనా గుడిచెలా తగలబెడితే కట్టినండి బిల్డింగ్లు వాళ్ళు ఇత్తనే మేము కట్టుకున్నది. మాకు అవసరం, లేకపోతే మాకేమవుతుంది చెప్పండి. ఇప్పుడు దీని వెనక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ లేదంటే తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ ఉన్నారంటారు సార్. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా ఎవరి పేర్లు మేము చెప్పేంత అవసరం లేదు. చేశారు, కూలి దెంగారు, మా జీవితాలు రోడ్డు మీద దెంగారు. రేపు మా ఎలక్షన్ల కాడికి వస్తారు, మా కాడికి వస్తారు, వచ్చేటోళ్ళే వస్తారు. వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా బాగలేదు, వచ్చేటోళ్ళే వస్తారు. వచ్చిన తర్వాత దాని సమాధానం మేము చెప్తాం. ఇప్పుడు ఏంటి మరి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారా? ఇస్తాను. ఎన్ని సంవత్సరాలు అండి? అంటే ఎన్ని సంవత్సరాలు పార్కులు ఉండాలి మేము? ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ భవన్, అక్కడ అంబేద్కర్ భవన్ లో ఓ లిస్ట్ పట్టుకొని ఆధార్ కార్డు పట్టుకొని పేర్లు చదువుతున్నారు. పేర్లు చదివిన వాళ్ళకి ఇల్లు, రాని వాళ్ళకి లేదంటారు. అక్కడ బాధితులు ఎవరైతే ఇక్కడ ఇల్లు కోల్పోయారో ఈ బాధితులు కాకుండా బయట నుంచి వచ్చే వ్యక్తులకే 80% ఇస్తున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఉన్నోళ్ళకి ఇవ్వండి, బయట వాళ్ళకి ఎందుకు? ఇక్కడ ఉన్నోళ్ళకి బతకటోళ్ళకి ఇవ్వండి. మా కొంపలు కూలిదేంగారుగా మాకు ఇవ్వండి. అవతల ఎందుకండి? వాళ్ళకి ఎందుకు? వాళ్ళ కొంప నుండి వాళ్ళు వచ్చి అడుగుతారు. మాకు ఇవ్వండి, మాకిస్తే యానోడు కట్టుకుని బతుకుతాం. అంతేగాని ఇప్పుడు కూలి తెంగిన తర్వాత మీరు ఆడిస్తాం ఈడిస్తాం ఎన్ని సంవత్సరాలు చెప్తారు? ఏడ బతకాలి మేము? రోడ్ల మీద బతకాలా? ఏడ బతకాలి చెప్పండి. రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అన్నాడు కదా. ఏమండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు వాళ్ళకి మనస్తత్వానికి వాళ్ళ ప్రశాంతంగా ఉందండి, వాళ్ళ ప్రశాంతంగా ఉంది. మా కొంపలు మొత్తం కూలింగారు. వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉందంటే మామూలు ప్రశాంతంగా లేదు, హాయిగా ఉంటారు వాళ్ళు. మొత్తానికి ఎన్ని కుటుంబాలండి, ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఇక్కడ. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని పార్టీలు వచ్చినాయి, ఎన్ని ముఖ్యమంత్రులు వచ్చారు, మాకు లేపల, మాకు అసలు కదిలేలా. ఇవాళ ఈయన వచ్చి కూలిదెంగాడు, కూలిదెంగాడండి. ఇది మనందరం పడేశారనే కాదండి మా బాధలో. ఇన్ని పార్టీలు వచ్చినాయి, ఇన్ని వచ్చిన తర్వాత కూడా ఎవ్వరు కదిలేలా. ఈయన వచ్చిండు, కొంపలే పోయినాయి. ఇంకెందుకు ఈ పార్టీలు? అది చెప్పుకోకూడదండి. చెప్పుకుంటే తీర్చేటోళ్ళు లేడు, పెట్టేటోళ్ళు లేడు. ఇగో రాడ్లు అమ్ముకుంటున్నాం, మా కొంప రాడ్లు మేము కట్ చేసుకుని అమ్ముకుంటున్నాం. ఎవరు చెప్పుకోవాలి బాధలు? ఎవరు చెప్పుకోవాలండి? డబ్బుల కోసం మా పిల్లలు ఆకలితో తప్పుతున్నారు. ఎవరు చెప్పాలా? మా పెడతారా? మరి ఏమైనా తెచ్చిచ్చారా? కూలి తెంగారు, ఆ గొర్రెల పాలలు తీసుకుని పెట్టారు. మరి అన్నం కూడు ఎట్లా? ఎవరు మా దిక్కు? ఎవడు పెడతాడండి? ఎవడు పెడతాడు? ఏ పార్టీ అయినా పెడతాడు. ఆ టైంకి వస్తావు మా కోటేయండి నడుచుకుంటూ ఇంటికి వస్తారు. ఇప్పుడు ఎవరో పెడతారండి? ఎవరు పెడతారు చెప్పండి? చూసాం కదా ఎంత అలా బాధను వ్యక్తం చేస్తున్నారంటే. ఊర్లో ఉన్న ల్యాండ్లు అమ్ముకొని రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఇన్ని సంవత్సరాలు మేము ఉంటున్నాం, ఎవరు ఏం చేయలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నేలమట్టం చేసింది ఒకేసారి. ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, 10 నిమిషాలు 20 నిమిషాలు టైం ఇవ్వకుండా
లోపల ఉన్న వస్తువులను కూడా అలాగే కూల్చిపడే కూడా తీసుకునే ఛాన్స్ లేదండి ఈయన వాళ్ళు. ఇప్పుడు నా ఇల్లు పడదగుతారంటే నా ఓ టైం ఇస్తారు, రేపు బాబు ఎల్లుండని. అది కూడా లేదండి, మొత్తం ఆడకాడు కుప్పకులు చెప్పండి. ఇదంతా మేము తీసుకోలేమా, ఇదంతా మేము ఒప్పుకోలేమా? రేకులు గీకులు గీకులు బిల్డింగులు. బాధితుల ఆవేదన చూస్తున్నాం. నిజంగా ఇలా పరిస్థితి చూస్తే కన్నీ లాగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, 1000 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. ఊరిని లేపేయడం జరిగింది, గ్రామాన్ని లేపేయడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అంటే ఇది. ఈ ప్రభుత్వాలు పేదలకు మంచి చేయకపోయినా పర్లేదురా నాయన, పేదలకు అన్యాయం చేయకండి, పేదల బతుకులు ఆగం చేయకండి. పెట్టకపోయినా బాధ లేదు, మీరు పప్పు పెంచారు, ఉప్పు పెంచారు, అన్ని పెంచారు. మేమన్నా రేట్లు అడిగినావా? లేదుగా, కొనుక్కొని తింటూనే ఉన్నాం మా కష్టాజీతంలో. మేమన్నా తగ్గించారా? ఇప్పుడు ఈయన వచ్చిన పేరు తెలియదునా కానీ అసలు ఈయన వచ్చిన తర్వాతే ఇవన్నీ పెరిగినాయి, ఇవన్నీ ఇట్లా నాశనమైనాయి. అదే మా కేసీఆర్ గారు ఉంటే మాత్రం ఈ జరిగే గావు, ఈ జరగవు కూడా. ఇన్ని ఇక్కడ పక్కనే మీటింగ్ పెట్టండి కేసీఆర్ గారు, ఏమైనా చెప్పిండా మాకు? ఇక్కడ ప్రజలు ఉంటుందంటే అసలు ఎంత సంతోషించిండో. ఇవాళ ఈయనకి ఇక వద్దులే, చెప్పుకోవద్దులే కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుంది, ఇక్కడ మీటింగ్లు పెట్టాడు, ఎలాంటి ఇబ్బంది మమ్మల్ని కలగజేయలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇలా చేసిందని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చాలా బాధ. ఒక్కొరు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని చూడు, లోపల చూడు ఎంత మంచిగా పాల్ సీలింగ్ ఇవన్నీ పెట్టుకున్నారు. క్షణాలలో నేలమట్టం అయిపోయాయి. బుల్డోజర్లు, జేసీబీలు వచ్చి 2 నిమిషాల్లో ఎలాంటి కనీసం ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తీసుకునే టైం ఇవ్వలేదు. పిల్లల పుస్తకాలు, వస్తువులు, పిల్లలు ఈరోజు చదువులకు వెళ్ళకుండా, స్కూళ్ళకి వెళ్ళకుండా చదువుకోలేని పరిస్థితి. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఎగ్జామ్స్ రాసే పరిస్థితి లేరు. ఇదే ఎగ్జామ్స్లు, పిల్లల చదువు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ప్రాపర్టీ మాకు చెందిందా లేదా, ఇది రాజకీయ నాయకులు నడిచేది. ఇదంతా చెందిందా లేదా, ఈ గుడిచెల నా కొడుకుల్ని తీసేవతలు తెంగటం, ఇదంతా మనం ఆక్రమించుకోవటం. హాస్టల్లో, కాలేజీలో ఏదో కూడా కట్టుకోవటం, అమ్ముకోవటం, వాళ్ళ జీవితాలు అది. కానీ పేదోళ్ళని పట్టించుకుని ఇవ్వలేడండి. ఉన్న మాట చెప్తున్నా, ఇవ్వలేడు. పేదోడిని పట్టించుకుని ఇవ్వలేడు. మా కేసీఆర్ గారు ఉంటే మాత్రం ఇటు అది జరిగేదే కాదు. మా ఇల్లు శుభ్రంగా ఉండి, మా కేసీఆర్ గారు ఉంటే మా ఇల్లు శుభ్రంగా ఉండి అసలు మస్తుగా ఉండి. ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత కూడా అసలు మా ఇళ్ళకు వచ్చి చూసిండి తప్ప కానీ ఇంత మాట అనలా. పక్కనే మీటింగ్ పెట్టారు వాళ్ళు, 200 ఎకరాల్లో మీటింగ్ పెట్టారు, ఒక్క మాట కూడా అనలా. మీరు ఏందండి ఈ దారుణం ఏం చెప్పండి? మా పేదోళ్ళకి మా బతుకు లేదా? మాకు లేదండి బతుకు. మీరు ఆశ పెట్టారు, మేము ఆశపడ్డాం, అది తప్ప? లక్షలు ఖర్చు పెట్టి పొలాలు అమ్ముకొని, ఏడో అమ్ముకొని వచ్చి ఇక్కడ బతుకుదామని, సిటీలో బతుకుదామని మేము వచ్చి ఇల్లు కట్టుకున్నాం, అది మా తప్పు లేదు కదండి. మీరు ఆశ పెట్టకపోతే మేము ఎందుకు వస్తామండి ఇక్కడికి? మాకు అవసరమా? మేము రాముగా, మాకు అవసరం లేదు కూడా, మేము ఎందుకు వస్తాం చెప్పండి? ఇటు ఆశ పెట్టడం, కూలు తెంగటం అంతా మీ బాధ్యతే, అంతా మీ అవసరమే కాదు. ఎందుకండి ఈ రాజకీయాలు? దేని చెప్పండి? పేదోడిని బుక్కెడు బువ్వ పెట్టిన రాజకీయం, అది ఉన్నా ఒకటే పోయినా ఒకటే. అది మా కన్నీరు మీకు తప్పదు. నేను చెప్తున్నాం కదా, మా కన్నీరు, పేదోడు కన్నీరు తప్పదు. మీరు నాశనంగా తప్ప కానీ సుఖంగా అయితే బతకలేరు. ఉన్న మాట అది, ఉన్న మాట అది. మీరు నాశనంగా తప్ప కానీ సుఖంగా అయితే బతకలేరు. మా కన్నీరు ఇంత పోసుకొని మీరు బతకటం అన్నది అది అనవసరమైన విషయం. అది